ప్రభుత్వాన్ని సర్వాంగంగా కార్మికులు ఏదో విమర్శించారు. అందుకే వారి రోజు వారి విధులను బహిష్కరించి వారి సమస్యలు వారి గోడేందో నిలబించడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఓకే. పంచాయతీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. అమలు చేయాలి. 3 నెలల జీతాలను అమలు చేయాలి. అమలు చేయాలి. 3 నెలల జీతాలను అమలు చేయాలి. సిగ్గు కార్మికులకు 3 నెలల జీతాలు ఇవ్వకపోవడమా? సిగ్గు. గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడమా? సిగ్గు. గ్రామ పంచాయతీ వర్కర్స్ కు 3 నెలల జీతాలు ఆపడమా? కాబట్టి వెంటనే జీతాలు అమలు చేయాలి. అమలు చేయాలి. కార్మికులందరికీ జీతాలు అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. పోరాడదాం. గ్రామ పంచాయతీలకు సరి అయిన జీతాలు వచ్చే వరకు 2023లో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో దిగారు. ఆ సమ్మె కాలంలో ఇంతవరకు కూడా సమ్మె జీతాలు రాకుండా కట్ చేసి జీపీ కార్మికులని కొన్ని చోట్లలో ఆ జీపీ కార్మికులు జీపీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ కొంతమందికి అమలు చేసిండ్రు, మరికొందరికి ఇంకా ఇంతవరకు అమలు చేయలేకపోయింది. అంటే ప్రభుత్వం ఒకటే, పనులు చేసే కార్మికులంతా ఒకటే. మరి కొంతమందిని అట్లా చూడమేంది, కొంతమంది ఇట్లా చూడమేంది. ఒకటి ఆన్లైన్ సిస్టంలో ఆన్లైన్ వచ్చింది. ఆన్లైన్లో ప్రతి నెల 5 తారీఖు వరకు మీ జీతాలు పడతాయని చెప్పేసి చెప్తున్నా వీళ్ళ కార్యదర్శులు. ఎక్కడ పోయినా కానీ ఇక మా చేతిలో లేవు, అవే పడతాయి, అవే వస్తాయి. ప్రతి నెల 5 తారీఖు వరకు అంటే మీరు లక్కీ, ఇది అమలైంది అని చెప్తూనే 2 నెలలు 3 నెలలు గడుస్తున్నా జీతాలు ఇంతవరకు రాలేకపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు వచ్చేది 9,000 అయినప్పటికీ అత్యవసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుకున్నాయి. ఏదైనా వాళ్ళు బతకడం చాలా కష్టమైన పరిస్థితిలో 3 నెలల దాకా నేను ఒకటే అడుగుతున్న ప్రభుత్వానికి, అయ్యా ఎంప్లాయీస్గా ఉద్యోగులుగా చేసే వాళ్లకు ఎక్కడైనా జీతాలు ఆగినవి ఉన్నాయా? లేవు. ఇలా కార్యదర్శులకు కూడా జీతాలు ఆగినాయా? లేవు. మరి ఎందుకు కింది స్థాయిలో ఉన్న వాళ్లకు ఇలా జీతాలు ఆపడం కారణం ఏంటిది? వాళ్లకు 4 రకాలుగా మాట్లాడడం ఏంటి? ఊరు అభివృద్ధి, ఊరు పెరుగుతూ ఉంది, కానీ ఉన్న కార్మికులు ఉన్నట్టే ఉన్నారు. ఆ ఉన్నోళ్ళు కూడా ఇళ్లకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి ఇష్టం లేకుండా పని చేస్తున్నారు. కానీ జీతాలు ఇవ్వకుండా ఉంటే వాళ్ళంతగా వాళ్ళు తొలగిపోతారు, వాళ్ళంతగా వాళ్ళు వెళ్ళిపోతారు అనేది. ఒకరోజు సెలవు అడిగినా, ఒకరోజు దినం అడిగినా, ఒక రోజు నెలలో 2 రోజులు పోయినా వాళ్ళ జీతాలు కట్ చేస్తున్నారు. అంటే ఈ ఉద్యోగం చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎన్ని రోజులు సెలవులలో ఉన్నా వాళ్ళ హాజరు నేర్చుకాలు వాళ్ళ జీతాలు వచ్చాయి. కానీ మామూలు స్థాయిలో పనిచేసే వీళ్ళు వాళ్ళు చేసిన పని ఎవ్వరు కూడా చెయ్యరు. గ్రామ పంచాయతీ వర్కర్స్ కష్టపడ్డట్టు వాళ్ళు చేసే శ్రమ పని, మోలర్లు దిగడము, గడ్డలు ఎత్తిపోయడము, ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఊరికి ఒక ఆయన వస్తున్నాడు గవర్నమెంట్ సంబంధించిన ఆయన అంటే ఆయనకు వాళ్ళందరూ కూడా తోడు ఉండాలి. మొన్న కలెక్టర్ గారు వస్తే కూడా వాళ్ళే ఎంట ఉండి చూపించాలి. ఎవరు వచ్చినా కానీ వాళ్ళే ఎంబడుండి మొత్తం సర్వే అవుతుంది. మోడతాడు, సందులు ఏమున్నాయి, గొంతులు ఏమున్నది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవద్దు, సార్లు వస్తున్నారు, ఖచ్చితంగా డ్యూటీలో ఉండాలని చెప్పారు. ఓకే, అట్లా డ్యూటీ చేసినప్పటికీ 3 నెలల జీతాలు ఇప్పటి వరకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటిదో ప్రభుత్వం చెప్పాలి. ఎందుకంటే మేము అడిగితే కార్యదర్శులు మేమేం చేయాలా అంటే ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ ఏం చేయాలా, మరి పైన ఉన్న వాళ్ళకి కూడా చెప్పాలా. రేపో మాపో మళ్ళీ సోమవారం నుండి కూడా మా కార్మికులు గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికులందరూ కూడా 4-5 మండలాలలో కూడా మేమంతా నిర్ణయం చేసుకొని మా సంఘం నుండి వాళ్ళందరూ కూడా సమ్మేళించడానికి మేము పూనుకుంటున్నాము. వెంటనే వాళ్లకు ఆగిన జీతాలన్నీ అమలు చేయాలని. ఇలా సబ్బులు లేవు, వాళ్ళకు చెప్పులు లేవు, కొబ్బరి నూనె లేదు, ఒకరికి పైసలు ఇస్తున్నారు, ఒకరికి 5 పైసలు కూడా ఇస్తలేదు. అవి ఇచ్చే పైసలు కొన్ని 150 రూపాయలు ఇస్తే ఆ 150 రూపాయలలో కూడా ఏమొస్తుంది ఈ రోజులలో? 150 రూపాయల వచ్చే వస్తువులు ఏంటిది? కొన్ని చోట్లయితే 100 రూపాయలే ఇస్తున్నారు. ఎంత ఘోరం అంటే ఏదో ఇస్తున్నాం అన్నట్టు. ఇట్లాంటి పనికిరాని పనులు చేయడం కంటే పనికొచ్చే పనులు చేయండి. వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి ప్రభుత్వమే. అమ్మ ఇలా సీతాకం కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. అక్క, మీరు మంత్రిగా ఏర్పడ్డారు, గ్రామ పంచాయతీ వర్కర్స్గా మీరు పనిచేయడానికి ముందుకొచ్చారు. మీరు మంచోళ్ళని, మీరు మంచి మనసున్న వాళ్ళని, పేదల కోసం చాలా ఆలోచిస్తారని, పేదల వైపు నిలబడతారని చెప్పేసి సీతక్కం కూడా మేము విజ్ఞప్తి చేసడము. ఈ కింది స్థాయిలో ఉండి పనిచేసే గ్రామంలో పనిచేసే వాళ్ళు గ్రామ పంచాయతీ వర్కర్స్కు
వెంటనే మీరు ఉద్యోగాలు జీతాలు వాళ్లకు మరి ఎందుకు ఆపుతున్నారో, ఎందుకు వాళ్ళని గుర్తించలేరో, ఎందుకు ఉద్యోగస్తులుగా వాళ్ళని గుర్తింపు లేదో అనేది మా భావన. మీరు వెంటనే చొరవ తీసుకొని మాట్లాడి వాళ్ళకి అమలు చేస్తారని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 2 సంవత్సరాలుగా రాష్ట్రమంతా లాక్డౌన్ విధించినప్పుడు కూడా 10 ఎకరాలు ఉన్న రైతు ఎంఆర్ఓ కానీ, ఎస్ఐ కానీ, డిఎస్పీ కానీ ఎవరు కూడా నిధులు నిర్వహించలేకుండా ఇంటికాన్నే ఉండడం జరిగింది. కానీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న జీపీ కార్మికులకు మాత్రం పొద్దుగల నుంచి పొద్దుగ దాకా పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రాణాలని లెక్క చేయకుండా పనిచేస్తున్న జీపీ కార్మికులకు పనిచేస్తేనే ఈరోజు ఎంఆర్ఓలకు, కలెక్టర్లకు, కార్యదర్శులకు, ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దండలేసి ప్రైజులు ఇచ్చి పెద్ద పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది ఈ జీపీ కార్మికులు పనిచేయడం వల్ల. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా దాదాపు 1-2 నెలలు కార్మికులు తమ పర్మనెంట్ చేయాలని, కార్మికుడు పనిచేస్తే చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, పనికి తగ్గట్టు ఫలితం కావాలని చెప్పి కూడా ప్రపంచ కార్మికులందరూ కూడా ఏకమై సమ్మె చేస్తే 2 నెలల జీతం ఎగ్గొట్టిండ్రు. ఇవ్వరకు కూడా ఇవ్వలేను. స్థానికంగా ఉన్నటువంటి ఎండిఓ మేడంకు మేము దాదాపు 10-15 సార్లు ఈ సమ్మె జీతాల దాని మీద మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. స్థానికంగా ఉన్న సర్పంచ్కు, స్థానికంగా ఉన్న కార్యదర్శి గారికి కూడా మేము ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పడం జరిగింది. ఎస్సీలు, బీసీలు, మైనార్టీ వాళ్ళు, కింది వర్గాల వాళ్ళు పొలాలు లేవు కాబట్టి, జాబులు లేవు కాబట్టి రెక్కాడితే దొక్కాడని పరిస్థితులలో జీపీ కార్మికులు ఉన్నారు. కాబట్టి దయచేసి అవి ఇప్పియమని చెప్పి ఎండిఓ మేడంకు చాలాసార్లు మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవ్వరకు కూడా ఇప్పియలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్లే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇట్లా వేస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ దాదాపు సంవత్సరం పైన అయిపోయింది గెలిచి. కాబట్టి సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి, నీటి కార్మికులని పరిష్కారం చేస్తానని చెప్పి పదే వాగ్దానం చేసింది. ఈ రోజు వరకు 2 నెలలు 3 నెలల జీతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయినాయి. కాబట్టి కిరాణా షాపులలో సరుకులు ఇస్తలేరు, హోటళ్లలో చాయ్ పోస్తలేరు. బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. కార్యదర్శుల దగ్గరకు పోతే లేవంటుర్రు, ఎండిఓల దగ్గరకు పోతే లేవంటుర్రు, డిపిఓ దగ్గరకు పోతే ఆగుండే అంటున్నారు. కాబట్టి సమస్య పరిష్కారం కాని ఏడల్లో లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు కోరుకుంటాం. కాబట్టి మంత్రి గారు ఏదైతే సీతక్క ఆదేశాల మేరకు సమ్మెకు పోవద్దు అని చెప్పి మేము ఆగినాం. కాబట్టి మీరు కూడా ప్రజల కోసం ఒక కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తున్నటువంటి సీతక్క గారు ఈ సమస్యని పరిష్కారం చేస్తానని చెప్పి సీఎం దగ్గర మాట తీసుకోండావు, పరిష్కారం చేస్తానన్నావు. కాబట్టి 2 నెలల నుంచి 3 నెలల వరకు జీతాలు ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని చెప్పి, కాబట్టి మా కార్మికులకు ఇన్సూరెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఏదైతే 9,500 మీరు పెంచిర్రో దానికి అదనంగా భారం ఎక్కువైతుంది. పనికి తగ్గట్టు ఫలితం కావాలంటే దాదాపు 26,000 రూపాయలు ప్రతి జీపీ కార్మికుడికి ఇవ్వాలి. కావాలి భద్రత లేదు, భయం పట్టవలసిన పరిస్థితి. కార్యదర్శికి భయం పట్టాలా, సర్పంచ్కి భయం పట్టాలా, ఎండిఓ మేడకు భయం పట్టాలా. కాబట్టి ఈ బతుకు మంచిది కాదు. కాబట్టి మనం స్వేచ్ఛ కోసం పనిచేయాలా, యూనియన్ ఆదేశాల మేరకు పనిచేయాలా. సమస్య పరిష్కారం కాకపోతే 2-3 రోజులలో ఈ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, లేకపోతే పని బంద్ పెడతాం. కాబట్టి ఉద్యమిస్తామని చెప్పి తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున ఈ కార్మికులకు అండగా సిపిఐఎంఎల్ పార్టీ ప్రజాబంధ భారతీయులను కూడా పూర్తిగా అండదండలు ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మోటార్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు, కరోనా వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా కష్టపడేది కేవలం ఒక గ్రామ పంచాయతీ కార్మికులే. మహాత్మా గాంధీ కన్నటువంటి ఆశయాన్ని, ఆయన ఆశయాలను నిజం చేసేది గ్రామాల్లో పనిచేసే గ్రామ కార్మికులు మాత్రమే.
వ్యవస్థలో ఒక సమాజంలోని ఏ వ్యవస్థ ఆగిపోయినా ఒక పంచాయతీ కార్మికులు 2 రోజులు వారి పనులు కనుక పక్కన పెడితే ఊరంతా శ్మశానంగా మారిపోతుంది. ఎన్నో రకాల వ్యాధులకు గురై ప్రజా జీవితం వినాశనం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి వారి పట్ల సానుకూలంగా స్పందించి వాళ్ళకి న్యాయం చేయాలని ఈరోజు సిపిఐ ఎంఎల్ మాస్లైన్ మరియు గ్రామ పంచాయతీ కార్మికులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. థ్యాంక్ యూ.